కొన్ని పంటలకు అగ్నాశ్రం అనుకూలం కాదు. కొన్ని రకాల పంటలకు అగ్నాశ్రం పెడితే కొన్ని బలహీనపడి మొక్క ఎండిపోయే పరిస్థితి వస్తుంది అగ్నాశ్రం వాడితే. అలాంటి పంటల టమాటా తీగ జాతికి అగ్నాశ్రం చిన్న మొక్కలప్పుడు వాడకూడదు. పెద్ద మొక్కలప్పుడు వాడిని కూడా మోతాదు తక్కువతోనే వాడాలి అగ్నాశ్రం. అగ్నాశ్రం బాగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది మనకు, అది బాగా ఘాటుగా ఉంటుంది కాబట్టి మొక్కలు వడిలిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. చిన్న పంటలకు వాడకపోవడమే మేలు అగ్నాశ్రం ఒకటి. మిగతా బ్రహ్మాశ్రం దేశపండి కషాయం పంచగవ్య మోతాదు తక్కువతో చిన్న మొక్కలకు వాడుకోవచ్చు. అయితే మొన్నటి వరకు కూడా కూరగాయల పెద్దగా తెగుళ్ళ బాధ రోగాల బాధ బాగా తక్కువ ఉండే. గత 10 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున ముడత తెగులు అనేది భారీ ఎత్తున ఇబ్బంది పెడుతున్నది. ఆల్రెడీ టమాటాకు కూడా ఆకుముడత అనేది ఇబ్బంది పెడుతున్నది. టమాటాల, మిర్చీల, బెండకాయల బాగా ఇబ్బంది పెడుతున్నది. అయితే ఈ ఆకుముడతకి ఏం చేస్తామంటే ఈ లోపటి మట్టితో పాటు కూడా ఇప్పుడు పంచగవ్య కానీ కషాయాన్ని వాడుకుంటే మనకు బాగా తగ్గిపోతుంది. టమాటా ఉంది, టమాటాల ఈ ఎండకు మనకు వడిలిపోయే ప్రమాదం ఎక్కువ ఉంది ఎండలకు. అందుకే మొక్కలు ఏం చేయాలంటే మొక్కలు నిండుగా పెట్టుకోవాలి ఎండాకాలంలో, వేసవి కాలంలో. చలికాలం మామూలుగా వర్షాకాలం అయితే మనం మామూలుగా మధ్య దూరం ఎక్కువ మధ్య దూరం పడితే సరిపోతుంది. కానీ వేసవి కాలం మటుకు టమాటా మొక్కల మటుకు మొక్కల సంఖ్య ఎక్కువ ఉండాలి ఎకరాల లెక్కల. దానికి ముడత ఉంది. ఈ ముడతకు పంచగవ్య వాడుకుంటాము, దశపండి వాడతాం ముడతకు. ఈ లోపటి మట్టి ద్వారా కూడా కంట్రోల్ అవుతాయి. మన వారానికి ఒకసారి అవి కోవిని ఇవి కొని ఇచ్చుకుంటూ పోతే మనకు కంట్రోల్ అవుతాయి. అయితే ఈ తెగుళ్ళకు వచ్చేసరికి మిర్చి బాగా ఇబ్బంది పెడుతుంది. మిర్చి బాగా క్లిష్టమైన పంటగా తయారవుతుంది రోజు రోజుకు. కాబట్టి విత్తనము ఎంపిక ముఖ్యం. మిర్చిలో విత్తనము కరెక్ట్ ఎంపిక చేసుకున్నామంటే కొన్ని రకాల విత్తనాలు, హైబ్రిడ్ విత్తనాలు మనకు ఆకుముడత తెగులకు తట్టుకుంటలేవు. కాబట్టి అలాంటి హైబ్రిడ్ విత్తనాల తెగుళ్ళు ఎక్కువ వస్తున్నాయి. కొన్ని రకాల విత్తనాలకు మనకు ముడత తెగులు అనేది బాగా తక్కువ ఉంది. మనము విత్తనం ఎన్నిక రైతులతో తెలుసుకొని ఏదో ఒకటి కాకుండా కూడా నాణ్యమైన విత్తనాలు వాడుకున్నప్పుడు ముడత వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఈ వచ్చిన ముడతను కషాయాలు, ద్రావణాల ద్వారా తయారు చేసుకోవచ్చు అన్నట్టు మనం.